అసలు ప్రైవేట్ బస్ వాళ్ళు కూడా ఎంత మంచిగా రిఫ్రెష్మెంట్స్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే చిన్నప్పటి నుండి వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఫ్రీ బస్ వాళ్ళు అయితే ఇలా స్నాక్స్ ఇచ్చారు, ఎక్కినప్పటిని వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్. ఇంకా పక్కనే లైట్ ఉంటే ఆఫ్ ఆన్ ఆట ఆడుకొని కొద్దిసేపు పడుకున్నాను. ఈ లోపల వెంటనే మార్నింగ్ అయిపోయింది. ఇంకా వైజాగ్ కూడా వచ్చేసాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇంకా సింహాచలం అప్పన్న స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా పక్కనే భైరవ కోన అనే ఒక ప్లేస్ ఉంటుంది ఫారెస్ట్లో. అక్కడ కాలభైరవ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి ఉంటారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే 1 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బావిలో నుంచి నీళ్లు తోడుకొని మనం ఇలా కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ లోపల దర్శించుకున్న తర్వాత ఇలా బయట అమ్మవారు ఉంటారు కాళికాదేవి, అక్కడ దీపం అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన విఘ్నేశ్వర స్వామి, ఇంకా అలాగే శివయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళంతా ఉంటారనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫుల్ పోలీస్ ఉంటారనమాట ఫారెస్ట్లో కాబట్టి. ఇంకా మళ్ళీ రిటర్న్ 1 కిలోమీటర్ వచ్చేసి ఇంకా నా పని నేను చూసేసుకొని ఇంకా అలా వెళ్ళి బీచ్కి వెళ్ళి, మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టం కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. వైజాగ్ వెళ్తే నేను కంపల్సరీగా బీచ్ అయితే మస్ట్. ఇంకా తిరిగి నేను రిటర్న్ అయితే విజయవాడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో అంతే. బాయ్ ఫ్రెండ్స్.